వారం 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కరీంనగర్ రోడ్లు నరక కూపంగా మారాయంటూ సిపిఎం నేతలు వినూత్నంగా నిరసన చేశారు. ఆగి ఉన్న నీటిలో చేపలు పడుతూ ధర్నా చేశారు. స్థానిక కోతిరాపూర్ నుంచి గిద్దే పెరుమాండ్ల ఆలయం మీదుగా కట్టర్ రాంపూర్ వెళ్లే రహదారిలో పూర్తిగా వర్షం నీరు చేరిపోయింది. దీంతో రోడ్లు అస్తవ్యస్తంగా రోడ్లు తయారయ్యాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ప్రజలు నడిచేందుకు వీలుగా అయినా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపికైనటువంటి కరీంనగర్ పట్టణంలో 9వ డివిజను 11వ డివిజను అలాగే 30వ డివిజన్ సంబంధించినటువంటి 32వ డివిజన్ సంబంధించినటువంటి సరౌండింగ్ ఏరియా హద్దులలో గిద్దెపెరుమల్ల గుడికి వెళ్ళేటువంటి దారిలో కట్రాంపూర్ నుండి గిద్దెపెరుమల్లకు వెళ్ళేటువంటి దారి ఒక చెరువులాగా తలపిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చెరువులో చేపలు పట్టిన రీతిగా వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడైనా నగరపాలక అధికారులు కానీ మేయర్ కానీ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అట్లాగే సెంట్రల్లో సహాయ మంత్రి బండి సంజయ్ కానీ వెంటనే స్పందించి కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డును వెంటనే బాగు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తాం.